బిఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడిన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మహనీయతకు నిదర్శనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడు మాత్రమే కాదు అంతరివాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించింది కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని వేల మందికి వివరించాడు. కేసీఆర్ చేసింది స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్. అది కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారమే. ఆ పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకోసమే కేసీఆర్ అద్భుతమైన సచివాలయం నిర్మించి దానికి అంబేద్కర్ పేరు పెట్టిండు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ చరిత్రలో అంబేద్కర్ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసిన ఘనత కేసీఆర్ చర్యలు తీసుకున్నాడు. అందరికీ విద్య అందించడమే నిజమైన పోరాటం. చదువు లేకనే దేశం వెనుకబడిందని గుర్తించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే. అటువంటి పూలేనే తనకు ఆదర్శమని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. దేశానికి అద్భుతమైన మార్గనిర్దేశం చేసిన అంబేద్కర్ ను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక్కడ సమయంగా చెప్పినట్టు ఇవాళ ఈ సమాజం ఇంత గొప్పగా ముందుకు పోతుంది. భారతదేశం స్వతంత్రం తెచ్చుకొని 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77 సంవత్సరాలకు వచ్చినాం. స్వతంత్రం తెచ్చుకున్న నాడు ఎట్లా ఉన్నామో ఈరోజు కూడా భౌగోళికంగా అదే పద్ధతుల్లో ఉండి సామాజికంగా అనేక మార్పులు తీసుకొచ్చుకున్నామనంటే దానికి ఏకైక కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు. అంబేద్కర్ కేవలం కొందరివాడు కాదు. అంబేద్కర్ లాంటి మహాశయులకు కులాలు మతాలు ఉండవు. అంబేద్కర్ మానవీయతకు ప్రతిరూపం అంబేద్కర్. ఒక సమాజ నిర్మాణం ఎట్లుండాలి, ప్రత్యేకించి భారతదేశ సమాజం అనేక కులాలు మతాలు వర్గాలుగా చీలిపోయి అనేక సాంప్రదాయాలు సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ దేశాన్ని, అనేక భిన్నత్వాలతో కూడుకున్నది ఈ దేశాన్ని ఏకత్వంలో నిలిపి ఉంచడం అంటే ఇది మామూలు విషయం కాదు. అప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల ఉద్యమాల్ని చూసినవారు అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అణచివేతలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి తిరుగుబాట్లు వస్తున్నాయి, స్వతంత్ర ఉద్యమాలు ఎట్లా జరుగుతున్నాయి, స్వతంత్రం తెచ్చుకున్న దేశాలు మళ్ళీ ఎట్లా విడిపోతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ, ఎట్లా రక్తపాతాలు వస్తున్నాయి, దీనికి కారణాలు ఏంటి అని చెప్పి వాటన్నింటి మూలల్లోకి వెళ్ళి వాటన్నింటిని కూడా పరిశోధించి భారతదేశం ఎటువంటి రాజ్యాంగాన్ని ఇస్తే నిలబడుతుందో, ఈ దేశంగా కొనసాగుతుందో ఆ పద్ధతిలో తను ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎవరికి కూడా లొంగకుండా తను అనుకున్న పద్ధతుల్లో రాజ్యాంగాన్ని పూర్తి చేసి భారతదేశానికి అందించింది. కాబట్టి ఇవాళ భారతదేశం ఏ రకంగా ఐక్యంగా నిలబడగలిగింది. ప్రధానంగా ఈ దేశం పరాయి పాలు కావడానికి మనం చరిత్రలో వింటుంటాం, కానీ ఇక్కడ ఆధారాలు కనపడవు. భారతదేశం చాలా పెద్దగా ఉండేనని, అఖండ భారతం ఉండేనని అటువంటి వింటున్నాం తప్ప మనకి ఇక్కడ ఆధారాలు కనబడతలేదు. కానీ అట్లా ఉన్న దేశం ఎందుకు విడిపోయింది, ఎందుకు ఇతరుల పాలైంది, మనకంటే చిన్నమైన దేశాలు వచ్చి భారతదేశాన్ని ఎందుకు ఆక్రమించగలిగిండ్రు? ఫ్రెంచ్ అంటే చిన్న దేశం, మన దగ్గర మన రాష్ట్రం కంటే చిన్నది. ఫ్రెంచ్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, చివరికి ఇంగ్లాండ్ కావచ్చు. మన జిల్లాలు కూడా సరిపోని దేశాలు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించినాయి, భారతదేశం మీద దండయాత్రలు చేసినాయి అని అంటే కేవలం కుల వ్యవస్థనే కారణం, వేరే ఏది కూడా కాదు. కుల వ్యవస్థను పెట్టి ప్రజల్ని దూరంగా చేయడం వల్ల ఈ ప్రభుత్వం అది కాదు, ఏనటోడు ఎవడైతే మాకేంది, ఎవడొచ్చినా కూడా మా బతికిదే కదా అనే భావన మెజారిటీ ప్రజల్లో 98% ప్రజల్లో ఉండడం అనేది ఈ దేశం యొక్క చీలికలకు కారణం. పరాయి పాలు అవ్వడానికి కారణం ఇదే. ఇవాళ వాళ్ళు చెప్తున్న సనాతన ధర్మమే దానికి కారణం అనే విషయాన్ని గమనించిన మేధావి కాబట్టి ముందుగా దాన్ని అడ్రస్ చేయాలి. రేపు వచ్చే ప్రభుత్వంలో మాకు భాగస్వామ్యం ఉంది, మా భవిష్యత్తు తప్పకుండా ఈ ప్రభుత్వంతో జరుగుతుంది అనే భావన
ఏ వర్గాలైతే ప్రభుత్వానికి దూరంగా ఉన్నాయో, ఏ ప్రజలైతే ఆర్థికంగా అసమానతలు ఉన్నారో, ఏ వర్గాలైతే సామాజిక అసమానతలకు గురవుతున్నారో వాళ్లకు విశ్వాసం కలిగించడమే ఇవాళ రాజ్యాంగం యొక్క ప్రధానమైన ఉద్దేశం అని చెప్పి గమనించిన మేధావి కాబట్టి ఆ రకమైన అద్భుతమైన రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చారు కాబట్టి అంబేద్కర్ గారు ఇవాళ భారతదేశం మరొకసారి రక్తపాతానికి విప్లవాలకు అవసరం లేకుండా, ఏ నిమ్న వర్గాల ప్రజలు ఒక చుక్క రక్తం కార్చి అక్కర లేకుండా వాళ్ళ హక్కుల్ని రాజ్యాంగమే ఇచ్చే పద్ధతుల్లో ఏదైతే మనకి ఇచ్చిండ్రో అంబేద్కర్ గారు, అదే ఇవాళ మనందరికీ కూడా శ్రీరామ రక్ష. భారతదేశానికి ఇవాళ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే శ్రీరామ రక్ష తప్ప ఇంకొకటి కాదు. అధికారాలలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా మారొచ్చు, ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి మనం ఇవాళ ఈ రకంగా ఉన్నామంటే కూడా కారణం దానికి అంబేద్కర్ గారు ఆనాడే ముందు చూపుతో పెట్టిన ఆర్టికల్ 3నే మనకు ఆధారమైన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేటప్పుడు కేసీఆర్ గారు వందల గంటలు, వేలు లక్షల మందికి ఆ విషయాన్ని చెప్తూ, ఉద్యమాల ద్వారా అంటే కేవలం మనం స్ట్రీట్ ఫైట్ చేయడం లేదు, మనం స్టేట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. స్టేట్ రావాలి అని అంటే అది తప్పకుండా పార్లమెంట్ ఇచ్చి రావాలి. పార్లమెంట్ ఇచ్చి రావాలి అని అంటే అంబేద్కర్ ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో దాన్ని మనం వినియోగించుకోవాలి, ఓట్లకు పోవాలి, ఆర్టికల్ 3 ద్వారా దాన్ని సాధించుకోవాలి. అంతే తప్ప వేరే కాదు. ఆనాడే అంబేద్కర్ మహాశయుడు మనకు అవకాశం ఇచ్చిపోయింది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆ పద్ధతుల్లో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం కూడా మనకు తెలుసు. అందుకే ఏ అంబేద్కర్ గారు అయితే మనకు అవకాశం ఇచ్చిండో ఆ అంబేద్కర్ గారికి కృతజ్ఞత చెప్పాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్